హాయ్ గాయ్స్, దిస్ విష్ణు. ఈ వీడియోలో మనం కొత్త మొబైల్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ మొబైల్ వచ్చేసరికి మనకి కంప్లీట్గా ROG 6 Pro ఉంది కదా, మనకి ఫోన్ 6 Pro. ఆ మొబైల్కి ఖచ్చితమైన కాంపిటీషన్ అయితే చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ నేమ్ వచ్చేసరికి నూబియా రెడ్ మ్యాజిక్ 7 5G. ఈ మొబైల్లో ఇంత స్పెసిఫికేషన్స్ ఏమున్నాయంటే మనకి ఇది గిట సేమ్ టు సేమ్ స్నాప్డ్రాగన్ 8th జనరేషన్ 1 చిప్తో మనకైతే ఈ మొబైల్ వస్తుంది. 8GB అండ్ 12GB ర్యామ్తో అయితే ఈ మొబైల్ అనేది మనకు వస్తుంది. డిస్ప్లే పరంగా చూసుకున్నట్టయితే 6.8 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో డిస్ప్లే అయితే ఉంటుంది. రియర్ కెమెరా చూసుకున్నట్టయితే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో ఈ మొబైల్ వస్తుంది. 64 MP వైడ్ యాంగిల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా 2 MP వచ్చేసరికి మ్యాక్రో కెమెరా ఉంటుంది. LED ఫ్లాష్తో మనకి ఈ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ కెమెరా అనేది వీడియో రెజల్యూషన్ 8K 30 FPSలో మనకి వీడియో అయితే రెజల్యూషన్లో వస్తుంది. మనకి 4K వచ్చేసరికి మనకి 60 FPS వరకు స్లో మోషన్లో రికార్డ్ చేసుకోవచ్చు. సేమ్ టు సేమ్ మనకి మన ROG ఫోన్ తీసుకున్నా సరే, యాసెస్ ఫోన్, జెన్ ఫోన్ తీసుకున్నా సరే, యాపిల్ మొబైల్ తీసుకున్నా సరే సేమ్ టు సేమ్ ఇట్లా స్లో మోషన్లో తీసుకోవచ్చు. అట్లా కాకుండా మనకి 8K అనేది మనకి ఒక కొత్త ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు, అప్గ్రేడెడ్ ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు. ఫ్రంట్ కెమెరాకి వచ్చేసరికి మనకి 8 MP వైడ్ యాంగిల్ లెన్స్ అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరాలో ఫుల్ HD 30 FPS వరకు రికార్డ్ అయితే చేసుకోవచ్చు. బ్యాటరీ పరంగా చూసుకున్నట్టయితే 4500 mAh పవర్ఫుల్ బ్యాటరీ అయితే ఉంటుంది. ఈ మొబైల్కి 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. USB టైప్ C టైప్ పోర్ట్ అయితే మనకి ఈ మొబైల్లో వస్తుంది. ఇంటర్నల్ స్టోరేజ్ వచ్చేసరికి మనకి 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఎక్స్పాండబుల్ లేకుండా నాన్ ఎక్స్పాండబుల్ మాత్రమే ఉంది మనకి. నెక్స్ట్ మెయిన్గా చూసుకున్నట్టయితే ఇవి మెయిన్ టు మెయిన్ స్పెసిఫికేషన్స్. ఇందులో మనకి గ్రేటెస్ట్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయని చెప్పుకున్నట్టయితే మనకి ఒకటి ప్రాసెసర్ అయితే వస్తుంది. మెయిన్ టు మెయిన్ బిగ్ ప్రాసెసర్ అంటే చెప్పుకోవచ్చు, స్నాప్డ్రాగన్ వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి AMOLED డిస్ప్లే వస్తుంది. నెక్స్ట్ 8K కెమెరా అయితే బెటర్ అని చెప్పుకోవచ్చు. బ్యాటరీ పరంగా కూడా 4500 అంటే కొంచెం బెస్ట్ ఫోన్ అయితే చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ ఎందుకు దానికి కాంపిటీషన్ అయితే ఎందుకు అంటున్నామంటే మనకి ఇంత 8th జనరేషన్ ప్లస్ 1 జనరేషన్ చిప్ పెట్టి మనకి ఎంతగానో బ్యాటరీ పెట్టి మనకి ప్రైస్ వచ్చేసరికి 47,390 రూపీస్ అయితే ఉంది. మనకి ROG ఫోన్ తీసుకుంటే 80,000 ప్లస్ ఉంటుంది. జెన్ ఫోన్ తీసుకున్నట్టయితే మనకి 70, 50, 70, 60,000 ఈ రేంజ్లో ఉంటుంది. మనకి యాపిల్ తీసుకున్నా సరే మనకి 90,000 ఈ రేంజ్లోనే ఉంది మనకి. అట్లాంటిది ఈ మొబైల్ 47,000లో ఉంటుంది. అందుకు మనకి ఈ మొబైల్ కొంచెం బెటర్ అయితే చెప్పుకోవచ్చు. ఈ రిలీజ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్మెంట్ అయితే చేయలేదు. ఒకసారి రిలీజ్ డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. ఈ వీడియో మీద మీకు అనిపించిన ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలా అప్కమింగ్ మొబైల్స్ స్పెసిఫికేషన్స్ గురించి కానీ, రివ్యూ డేట్స్ కానీ, రిలీజ్ డేట్స్ కానీ, ప్రైస్ లీక్స్ కానీ వీటి గురించి అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియో